వెల్కమ్ టు విజిల్. ఏప్రిల్ 9 రాహుల్ సాంకృత్యాన్ జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు విజేత డాక్టర్ దేవరాజ్ మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో జీవితం ఇంకా ఉంటే గింటే నవయవ్వనం ఇంకెక్కడుంది అంటూ ఒక ఫకీరు హిందీలో పాడుతూ పోవటం చూసిన ఒక 11 ఏళ్ల పిల్లవాడికి ఆ పాట సారాంశం తలకెక్కింది. జీవితంలో యవ్వన దశలోనే తిరగగలిగినంత తిరగాలి, చేయగలిగినంత చేయాలి అని బోధపడింది. ఆ బాలుడి పేరే కేదార్నాథ్ పాండే. ఆ పేరు ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేదు. రాహుల్ సాంకృత్యాన్ అంటే మాత్రం ప్రపంచమంతా గుర్తుపడుతుంది. బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, యాత్రా సాహిత్య పితామహుడు రాహుల్ సాంకృత్యాన్. ఆయన జీవితంలో 45 సంవత్సరాలు యాత్రల్లోనే గడిపిన లోక సంచారి. బ్రాహ్మణ కులంలో పుట్టి బౌద్ధ భిక్షువుగా మారి మార్కిస్టు, సోషలిస్టుగా పరివర్తన చెందిన ఆయన భారత జాతీయోద్యమంలో కూడా కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. బ్రిటిష్ పాలనలో యూపీ, యునైటెడ్ ప్రావిన్స్లో అజంగఢ్లో జన్మించిన కేదార్నాథ్ పాండే క్రమంగా బౌద్ధాన్ని జీర్ణించుకుని తన పేరును రాహుల్ సాంకృత్యాన్గా మార్చుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో తాత, అమ్మమ్మల వద్ద పెరిగాడు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత ఆ బాలుడు బహుభాషావేత్తగా, మహాపండితుడిగా స్వయం కృషితో ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఫకీరు పాటకు ప్రభావితుడై ప్రపంచం ఏంటో చూడాలనిపించి ఇంట్లో నుంచి పారిపోయాడు. అందువల్ల పాఠశాల చదువు 8వ తరగతితోనే ఆగిపోయింది. కాలినడకన వేల మైళ్ళు ప్రయాణిస్తూ 3 బౌద్ధ పీఠికాలను జీర్ణించుకుని త్రిపీఠికాచార్య అయ్యాడు. హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాలీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉర్దూ వంటి 30కి పైగా భాషలు నేర్చుకున్నాడు. అంతేకాదు వాటి యాసలను కూడా పట్టుకోగలిగారు. కాశీ విద్యాపీఠలో సంస్కృతం నేర్చుకున్నారు. రాహుల్ ఆర్య సమాజంలో హిందూ మత వ్యాప్తికి కొంతకాలం కృషి చేశారు. ఆ సమయంలోనే గ్రంథాలు చదవటం, కొత్త విషయాలు తెలుసుకోవటం ప్రారంభించారు. భిన్నమైన అభిరుచులు, లోతైన తాత్విక చింతన, నిరంతర సంచార జీవితం కలగలిపి అపురూప సాహిత్య రచనకు పూనుకున్నారు. దాంతోపాటు తనదైన ఉపన్యాస శైలికి రూపకల్పన చేసుకున్నారు. పురాతన బౌద్ధ గ్రంథాలు వెలికితీసి వాటిని అనువదించి ప్రపంచానికి తెలియపరచడంలో రాహుల్జీ చేసిన అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రతిభాశాలి అని, ఆయనను మించిన వారు ఎవరూ లేరని ప్రముఖులెందరో వ్యాఖ్యానించారు. ఆయన రచనా శైలి సరళంగా, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండేది. 20 ఏళ్ల వయసులో రచనలు చేయటం ప్రారంభించి మతం, తత్వం, భాష, సైన్స్, సోషియాలజీ వంటి అనేక విషయాల మీద పుస్తకాలు రాశారు. ముఖ్యంగా బౌద్ధం మీద విస్తృతంగా పరిశోధన చేశారు. వోల్గా నుంచి గంగ వరకు, ఋగ్వేద ఆర్యులు, లోక సంచారి, దేవోదాసు, విస్తృత యాత్రికుడు, సింహసేనాని, మధుర స్వప్నం ఆయన రచనలో కొన్ని. వోల్గా సే గంగా అనే ప్రసిద్ధ గ్రంథంలో ఆయన క్రీస్తుపూర్వం 6000 నుంచి క్రీస్తు శకం 1942 వరకు ఇండో యూరోపియన్ మానవ సమాజ వికాసాన్ని కథలుగా రాశారు. మరికొన్ని రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. మానవ జీవనయానం, యాంత్రపాలజీపై అభిరుచి ఉన్నవారు రాహుల్జీ రచనలు తప్పక చదవాలి. నిత్య సంచారిగా రాహుల్ సాంకృత్యాన్ జీవితంలో సగం కన్నా ఎక్కువ కాలం సుదూర ప్రాంతాలు సందర్శించడానికే గడిపారు. వీలైనంత వరకు రోడ్లపైన, కాలిబాటపైనే ఆధారపడ్డారు. కొత్త సంగతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ప్రయాణించారు. 13వ శతాబ్దంలో నలంద, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు తమ గ్రంథాలతో పాటు పారిపోయారని, వాటిని టిబెట్ ఆరామాల్లో భద్రపరిచారని రాహుల్జీకి తెలిసింది. 600 ఏళ్లుగా వాటిని పట్టించుకున్నవారు లేరని ఆయన కార్యరంగంలోకి దూకారు.
దారి సరిగా లేని కొండల్లో నడుస్తూ కాశ్మీర్, లదాఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్ళారు. అక్కడ కొన్ని పుస్తకాలు లభించాయి. అవి సంస్కృతంలో లేవు, అవన్నీ భోటీ భాషలో ఉన్నాయి. పుస్తకాలను కంచరగాడిదలపై ఎక్కించి సుమారు 40 రోజులు ప్రయాణించి రాహుల్జీ చివరకు డార్జిలింగ్ సమీపంలో ఉన్న కాళీపాంగ్ చేరారు. ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు పాట్నా మ్యూజియంలో అందుబాటులో ఉన్నాయి. టిబెట్ పర్యటనలో భాగంగా ఆయన టిబెట్ భాష కూడా నేర్చుకున్నారు. దానికి వ్యాకరణం రాశారు. హిందీ, టిబెటియన్ నిఘంటు కూడా కూర్చారు. నాటి సోవియట్ యూనియన్ అంతా విస్తృతంగా పర్యటించారు. సంస్కృతం, పాళీ భాషల్లో ఉన్న శాసనాలు, రాతి ఫలకాలను సేకరించారు. నేపాల్, టిబెట్ మాత్రమే కాకుండా మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్లు కూడా పర్యటించారు. అరుదైన కంజూర్, టాంజూర్ గ్రంథాలు కొన్నారు. 130 వర్ణచిత్రాలు, 1600 పైచిలకు రాతప్రతులు సేకరించారు. విదేశీ యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ తర్వాత మళ్ళీ అంత భారీగా పుస్తకాలు, చిత్రాలు సేకరించిన వారు రాహుల్జీ తప్ప మరొకరు లేరు అని చరిత్రకారుల అంచనా. ఆయన సేకరించిన పుస్తకాలను అమ్మాలని చాలామంది వెనకబడ్డ ఒత్తిడి తెచ్చిన ఆయన అంత నిక్కచ్చిగా మనిషి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆసక్తిని, నిబద్ధతను గమనించి కోల్కతాలోని మహాబోధి సొసైటీ, లండన్ బుద్ధిస్ట్ సొసైటీలు సంయుక్తంగా ఖర్చులు భరించి ఆయన్ని యూరప్, అమెరికా దేశాల్లో బౌద్ధమత వ్యాప్తి కోసం పంపించాయి. రాహుల్ సాంకృత్యాన్ జీవితకాలంలో అనేక గౌరవాలు, బిరుదులు లభించాయి. 1958లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1963లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ అందాయి. ఆయనకు బాల్యంలోనే వివాహం జరిగింది. కానీ ఇతను నిత్య సంచారి కావటం కారణంగా వారు ఎప్పుడూ కలిసి ఉండటం సాధ్యపడలేదు. అయితే లెనిన్గ్రాడ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు మాత్రం ఒక మంగోలియన్ స్త్రీని వివాహం ఆడారు. భారత్కు తిరిగి వచ్చేటప్పుడు సోవియట్ యూనియన్ నిబంధనలు ఒప్పుకోకపోవటం వల్ల ఆమె భారతదేశానికి రాలేకపోయింది. ఆ తర్వాత ఆయన కమల అనే ఒక భారతీయ యువతిని వివాహమాడి డార్జిలింగ్లో స్థిరపడ్డారు. అందుకే ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్లో బౌద్ధానుసారం నిర్మించారు. రాహుల్జీ ఎన్నో ఏళ్లపాటు బీహార్లోని శరణ్ జిల్లా పార్సిగఢ్ గ్రామంలో నివాసం ఉన్నారు. అందుకే అక్కడ వారు ఆ గ్రామ ముఖద్వారానికి రాహుల్ గేట్ అని పేరు పెట్టుకున్నారు. చరమాంకంలో రాహుల్ సాంకృత్యాన్ శ్రీలంకలో ఆచార్యుడిగా పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే చివరిలో గుండెల్ని పిండేసే విషాదం ఒకటి జరిగింది. రెఫరెన్స్ గ్రంథాలను కూడా కంఠోపాఠంగా ఉంచుకునే ఆ మహాజ్ఞాని చివరి రోజుల్లో తన పేరేమిటో కూడా గుర్తు తెచ్చుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. 1940వ దశకం ప్రారంభంలో, అంటే సుమారు 47వ ఏట ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి జీవితాంతం కమ్యూనిస్టుగానే జీవించారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్లోని ఒక రైతు ఉద్యమంలో జరిగిన లాఠీ చార్జ్లో ఆయన తలపై బలమైన దెబ్బ ఒకటి తగిలింది. జీవితంలో ఎప్పుడో జరిగిన ఆ బలమైన దెబ్బ కారణంగానో లేక సహజ వార్ధక్య లక్ష్యంగానో వచ్చిన మతిమరుపు వల్ల ఆయన ఎవరో ఆయనకే తెలియకుండా కొంతకాలం బతికారు. అధికారికంగా ఎక్కడా చదువుకోకపోయినా స్వయం కృషితో విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదగటం, మహాపండితుడుగా గుర్తించబడటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి మేధావి ప్రపంచంలోనే మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు.